ఇప్పుడు మనము రెండవ విభాగం గురించి తెలుసుకుందాం. అజ్ఞానం, ఉదాసీనత వంటి గుణాల వల్ల వారు ఆ దుస్థితిలో ఉన్నారని వారిలో చైతన్యమును తీసుకొచ్చారు. దానితో పాటు మనుషులంతా సమానులే అని వారికి బోధించి వారిలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడానికి ఎంతో కృషి చేశారు. అదేవిధంగా మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు తొలగాలంటే వారు చదువుకోవాలి అనే ఆలోచన భాగ్యరెడ్డి వర్మ చేసి వారు చదువుకోవడానికి అనేక పాఠశాలలు, విద్యా సంస్థలు స్థాపించారు. దానితో పాటు అనేక బహిరంగ సభలను నిర్వహించి వారిలో చైతన్యం, సామాజిక స్పృహను తీసుకొచ్చారు. ఆయన చేపట్టిన పనులలోకెల్లా ముఖ్యమైనది దేవదాసి, మురళి, వేశ్య సాంప్రదాయాలు. దేవదాసి అంటే ఆడపిల్లలను దేవునికి వదిలివేయడం, అంటే దేవాలయాలలోనే అంకితం అవ్వడం, దేవాలయాలలో పనిచేయడం, నాట్యం చేయడం, ఇటువంటి వ్యవస్థ దేవదాసి, మురళి, జోగిని వంటి వ్యవస్థ. ఆ ఆడపిల్లలను ఆ దేవునికి వదిలివేయడాన్ని, ఆ స్త్రీలను ఆ ఊరి పెద్ద కులాల వారు దోపిడీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండేవి. ఇటువంటి దోపిడీ వ్యవస్థలను నాశనం చేయడానికి వర్మ చాలా కష్టపడ్డారు. అంతేకాకుండా తాగుడు వల్ల వచ్చే అనర్థాలను గురించి చెప్పి ఆ జాతి జనులకు తాగుడును మాన్పించాడు. ఇలా ఎన్నో మూఢనమ్మకాలను, సాంఘిక దురాచారాలను ఆ జాతి జనుల నుంచి దూరం చేశాడు. ఇలా ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు ఆయన హాజరు అయ్యేవాడు. ఆ సభలలో చురుకుగా పాల్గొనేవారు. అంతేకాకుండా ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభలలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఆ సభలలో తన జాతి జనులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు. ఆయన తన జీవిత కాలంలో మొత్తం 3348 ఉపన్యాసాలు ఇచ్చారు. అంటే తన జీవిత కాలమంతా అణగారిన వర్గాల వారిలో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినాడు. ఇంకా 1925లో ఒక న్యాయమూర్తి, ఆయన పేరు రాయబాల ముకుంద్, ఆయన అధ్యక్షత సభలో హైదరాబాద్ సంస్థానంలో గల ఆది హిందువులు ప్రతినిధులంతా వర్మను తమ మార్గదర్శకునిగా ఎన్నుకున్నారు. తర్వాత ఆయన 1925లో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది హిందువుల యువతీ యువకులు సవర్ణ యువతీ యువకులతో సమానంగా రాణిస్తారని నిరూపించాడు. ఆది హిందువుల కోసం భాగ్యరెడ్డి వర్మ చేపట్టిన పనులకు ఎంతోమంది దగ్గరయ్యారు. ఆయన చేసే నిరంతర కార్యాచరణ సభల వల్ల ఆది హిందువులు జాగరూకమైంది. ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒకటే మార్గమని వర్మ బలమైన నమ్మకం. ఈ విషయంలో ఆయన ప్రభుత్వ సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు. భాగ్యరెడ్డి వర్మ కృషి, పోరాట ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది. అదేవిధంగా
1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. ఇప్పుడు మనము ఆలోచించండి, చెప్పండిలోని ప్రశ్నల గురించి చర్చించుకుందాం. మూఢనమ్మకాలు అంటే మీకేం అర్థమైంది? మూఢనమ్మకం అంటే అందరికీ కొన్ని నమ్మకాలు ఉంటాయి. నమ్మకం అంటే ఒకటి చేస్తే మంచి జరుగుతుందని, ఉదాహరణకు మగవారికి కుడి భాగం అదిరితే మంచి జరుగుతుందని నమ్మకం, ఆడవారికి ఎడమ భాగం అదిరితే మంచి జరుగుతుందని నమ్మకం. ఇటువంటి నమ్మకాలు చాలామందికి ఉంటాయి. ఇవి జరిగితే జరుగుతాయి, లేకపోతే లేదు. మూఢనమ్మకాలు అంటే మూర్ఖత్వంతో కూడిన నమ్మకాలు, ఖచ్చితంగా జరుగుతాయని నమ్మకం. ఉదాహరణకు శకునాలు చూసుకోవడం, పొద్దునే లేచి ఒక్కొక్కరి ముఖం చూస్తే చెడు జరుగుతుందనుకోవడం, ఇటువంటి మూఢనమ్మకాలు. వీటికి శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ ఉండవు. ఇప్పుడు రెండవ ప్రశ్న చూసినట్లయితే, వర్మ తన జాతి జనులలో ఏ విధమైన మార్పును తీసుకురాగలిగాడు? వర్మ మనుషులంతా సమానమని అర్థం అయ్యేలా చెయ్యగలిగాడు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదనే విషయం తెలుసుకునేలా చెయ్యగలిగాడు. తన జాతి జనులు చదువుపై దృష్టి పెట్టేలా చెయ్యగలిగాడు. కొన్ని స్థానిక దురాచారాలను నిర్మూలించగలిగాడు. తన జాతి జనులందరికీ ఒకే మాటపై కట్టుబడేలా చేశాడు. తాగుడును కూడా మాన్పించాడు. ఇప్పుడు తర్వాత ప్రశ్నను చూసినట్లయితే, చదువుకోవడం వల్ల సమాజం ఏ విధంగా చైతన్యవంతమవుతుంది? చదువుకోవడం వల్ల సమాజం అంటే మనుషులే కదా. మనుషులు అందరూ చదువుకుంటే ఆ సమాజం చైతన్యవంతమవుతుంది. చదువుకుంటే విచక్షణ కలుగుతుంది. ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. తాను చేసే పనులలో నైపుణ్యం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, మూఢాచారాలు నశిస్తాయి. ప్రతి విషయాన్ని శాస్త్రబద్ధంగా ఆలోచిస్తారు. దూర అలవాట్ల వలన కలిగే అనర్థాలు తెలుస్తాయి. ఇప్పుడు మూల్యాంకన ప్రశ్నలు. మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారద్రోలడానికి మీరు ఏమి చెయ్యగలరు? రాయండి. భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల కోసం చేసిన కృషిని వివరించండి. ఇవి రేపటి క్లాసులో రాసి చూయించండి.